రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కలు పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని నల్లమల అభయ అరణ్యంలో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అభయ అరణ్యంలో అత్యధికంగా పులులు సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డ్రోన్స్ సహాయంతో అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేశారు. దాదాపు 70,000 విత్తనాల బంతులను మార్కాపురం సెక్షన్లోని నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు విడిచిపెట్టారు. ఇందులో పలు అటవీ ప్రాంతంలో పెరిగే మొక్కల విత్తనాలను సీడ్ బాల్స్ రూపంలో తయారు చేసి విడిచిపెట్టడం జరిగిందని అధికారులు అన్నారు. ఇప్పటి వరకు 1,20,000 సీడ్ బాల్స్ తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో అధికారులు చల్లినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కలు పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని నల్లమల అభయ అరణ్యంలో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అభయ అరణ్యంలో అత్యధికంగా పులులు సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డ్రోన్స్ సహాయంతో అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేశారు. దాదాపు 70,000 విత్తనాల బంతులను మార్కాపురం సెక్షన్లోని నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు విడిచిపెట్టారు. ఇందులో పలు అటవీ ప్రాంతంలో పెరిగే మొక్కల విత్తనాలను సీడ్ బాల్స్ రూపంలో తయారు చేసి విడిచిపెట్టడం జరిగిందని అధికారులు అన్నారు. ఇప్పటి వరకు 1,20,000 సీడ్ బాల్స్ తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో అధికారులు చల్లినట్లు తెలిపారు.